నమస్తే, వెల్కమ్ టు శ్రీ విఎన్ఆర్ న్యూస్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మా మండూరులో బుధవారం సర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. సర్ ప్రక్రియలో భాగంగా వినతులు, అభ్యంతరాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. అనంతరం రైల్వే కోడూరు మండలం ఉప్పరపల్లి పంచాయతీ మారవారిపల్లెలో బొప్పాయి పంటను పరిశీలించి అక్కడ రైతులతో మాట్లాడారు. బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చూడాలని రైతులు కలెక్టర్ కు విన్నవించారు. అనంతరం పాములేను పంటను పరిశీలించి పంట సాగుపై ఆరా తీశారు. రైతులు తక్కువ నీటితో ఎక్కువ సాగు అయ్యే పంటలను చేయాలని, సేంద్రియ వ్యవసాయం లాభదాయకమని, రైతులు సేంద్రియ సాగుకు ముందుకు రావాలని, అప్పుడే లాభాలు వస్తాయని అన్నారు. రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. జస్ట్ బేసిక్ ఫెర్టిలైజర్ డోసేజ్ ఇచ్చుకుంటూ పోతే ప్రైసెస్ని రివైజ్ చేస్తారు. ఈ 24,000 ప్రైస్ అనేది కూడా అట్లనే డిసైడ్ చేయాలి. సో దాని ద్వారా ఫార్మర్స్ ఎప్పుడు కూడా దళారుల మీద ఆధారపడతారు. ఈ మండలం వచ్చేసి మనకి సువేన్ అగ్రో అని చెప్పి ఈ కంపెనీకి ఎంఓయూ చేసుకున్నాం సార్. అర్థమైంది, వాళ్ళ మనుషులే కదా. మళ్ళీ అల్టిమేట్ గా వీళ్ళు మళ్ళీ ఆ ముగ్గురికే కదా పంపించేది తెలుసుకోవడానికి. ఢిల్లీ 20 days ముందు సార్, 20 రోజుల ముందు. 22వ తేదీ. ఇంకెన్ని కటింగ్లు అవుతుంది? ఇంకో 1.5 అంటే ఒక్కటి లేదా సైజు కొంచెం వస్తే మామూలు అయితే మాక్సిమం 3 అంతే. 2 లేదా 3. రైతుల్ని కూడా 5-10 మందిని రమ్మని. నాట్ ఓన్లీ దిస్, సేల్ కూడా వీళ్ళు నేరుగా వీళ్ళు ఒక గ్రూప్ అయి పంపిస్తుంటే ఖచ్చితంగా ఇంకో 4-5 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఈ ఊరు వాళ్ళ గ్రూప్ ఫామ్ అయి ఎవరో ఒకళ్ళు తీసుకొని, ఇప్పుడు మామూలుగా వరిలో అట్లనే జరుగుతుంది. ఆ ఊరు వాళ్ళే చేస్తారు, వాళ్ళకు ₹1 వరి అంటాను, మ్యాంగోలు అట్లనే. ఆ ఊరు వాళ్ళే ఒక లారీ మాట్లాడుకొని వాళ్ళే యార్డ్కి వేస్తారు. ₹1 అతనికి ఎక్కువ వస్తుంది. దాని మీద మీరు అలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు యూపీకి, ఢిల్లీకే పంపించాలి, కానీ మీకు రావాల్సిన ఎక్స్ట్రా ₹2-3 వస్తుంది. మేజర్ క్రాప్ తోతాపూరిని డైవర్ట్ చేయడం కోసం ఆల్మోస్ట్ అరౌండ్ 50 to 60 years ఓవర్ ఏజ్ ట్రీస్ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేస్తున్న చోటంతా ఆయిల్ పామ్ ఇంట్రెస్ట్ చేస్తున్నాం. 4 years, 4th year నుంచి హార్వెస్ట్ వస్తుంది. అరౌండ్ మనకు 7th year నుంచి స్టేబుల్ ఈల్డ్ స్టార్ట్ అవుతాయి సార్. 10 to 12 tons ఈజీగా వస్తాయి సార్. మ్యాంగోతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా మోస్ట్ ప్రాఫిటబుల్ క్రాప్. 10 to 12 tons వస్తుంది పర్ ఏకర్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, రైల్వే కోడూరు మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బొప్పాయి హార్వెస్ట్ సీజన్ కాబట్టి ఎట్లా అవుతుంది, ఏంటి, రైతులకి ఎంత మేరకు ప్రైస్ వస్తుందనే దాన్ని చెక్ చేయడం కోసం రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గం అంతటా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే, మనకి ముఖ్యంగా యూపీ, గుజరాత్, ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సేట్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దళాల ద్వారా రైతులతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ మేరకు ముందుగానే వాళ్ళకి సీడ్ సప్లై చేసిన తర్వాత మొత్తం హార్వెస్టింగ్, తర్వాత హమాలీస్ దగ్గర పెట్టి అంతా కూడా ప్యాకింగ్, లోడింగ్ వెహికల్స్లోకి, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వాళ్ళు భరించే విధంగా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇట్లానే నడుస్తుంది. ఈ సంవత్సరం మనం రేట్లు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి ₹17 కేజీకి ఉంది. మనకి ఇది సుమారుగా ₹20, ₹16 మధ్యలో గడిచిన నెల రోజుల నుంచి అటు ఇటు వెళ్తా ఉంది. ₹1 అటు ఇటు. మనం కూడా జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యంగా ఈ సేట్లని, అదేవిధంగా మధ్యవర్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయింట్ కలెక్టర్ రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా కలెక్టరేట్కి పిలిచి నెల రోజుల క్రితమే గట్టిగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని చెప్పడంతో ప్రైస్ కూడా ఈసారి స్టేబుల్ అయింది. మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం ఒకానొక దశలో ₹5-6 కూడా వెళ్ళిన పరిస్థితి. అప్పుడు జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ అయ్యి
9 రూపాయలకు మినిమం పెట్టారు. ఈసారి కొంచెం మనకి మార్కెట్ కూడా బాగుండటంతో సుమారుగా 17-18 రూపాయల దగ్గర రేటు వస్తుంది. మిగతా చోట్ల కూడా రేటు మంచిగా ఉంది. కాకపోతే ఈసారి రైతులు మాట్లాడిన తర్వాత చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే వాళ్ళకి సీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. సుమారుగా 25 రూపాయల నుంచి 35 రూపాయలు ఒక సీడ్ ఒక ప్లాంట్కి అవుతుందని చెప్తున్నారు. దానికోసం కూడా ఈ నెల వచ్చే నెలలో కూడా ఎప్పుడైతే ముఖ్యంగా ఇప్పుడు సీడ్ వస్తుందో నెక్స్ట్ క్రాప్ కోసం మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ ప్రైస్ పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనేది కూడా రైతులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే సుమారుగా 2,50,000 టన్నులు మనకి క్వాంటిటీ ఉంటే అందులో సుమారుగా 1,75,000 హార్వెస్ట్ ఇప్పటికే అయిపోయింది. ఇంకొక 10-15 రోజుల్లో మిగతాది కూడా హార్వెస్ట్ అయిపోతుంది. దాంతో ఈ సీజన్లో మనకి చాలా వరకు మంచి ప్రైస్ అయితే రైతులకి అందించగలిగాము. అదేవిధంగా సీడ్ కాస్ట్ తగ్గించి వచ్చేసారికి ఇన్పుట్ కాస్ట్ తగ్గించినట్టయితే ఇంకా ఎక్కువగా దిగుబడి వచ్చినప్పుడు లాభాలు ఇంకా ఎక్కువ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకు కూడా మనము విజ్ఞప్తి చేసిందంటే, మిగతా అన్ని చోట్ల కూడా ఇప్పుడు మనకి ముఖ్యంగా మదనపల్లి మార్కెట్ కానీ, అదేవిధంగా భారతదేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీలో ఎక్కువ ఉంటుంది. అక్కడ రైతులు సొంతంగా చేసుకొని అక్కడ సుమారుగా 45 రూపాయల నుంచి 50 రూపాయలు కేజీ లెక్కన అక్కడ పొందుతున్నారు. మన దగ్గర ఏంటంటే రైల్వే కోడూరులో ప్రత్యేకంగా గడిచిన 20-25 సంవత్సరాల నుంచి పూర్తిగా ఒక మధ్యవర్తుల మీద ఆధారపడవలసి వచ్చినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళే కోసి ప్యాకింగ్ చేసి లోడ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి 17 రూపాయలు 18 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని ఎఫ్పిఓల్ని కానీ మనం ఎంకరేజ్ చేసినట్టయితే, పంచాయతీకి ఒకటి చేసుకున్నట్టయితే ఇక్కడ కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళే కోసుకొని వాళ్ళే గ్రేడింగ్ చేసి వాళ్ళే లోడ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకి రైల్వే కోడూరుకి సెంటర్ ఉంది. హైదరాబాదు, బెంగళూరు, అటు చెన్నై 5-6 గంటల్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మంచి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ రైతులు కూడా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మీరు గ్రూపుల కింద ఏర్పడి చేసినట్టయితే ఖచ్చితంగా ఇంకా మంచి లాభాలు అనేది వస్తాయనేది కూడా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారికైతే మంచిగా వెళ్ళింది కాబట్టి అధికారులందరినీ కూడా జిల్లా అధికారులందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.